హాయ్ నమస్తే ఫ్రెండ్స్. క్యారెట్ హల్వా అంటేనే హెల్దీ కదా, కాకపోతే కోవా వేయకుండా మరీ హెల్దీగా చేసి చూపిస్తాను. కోవా ప్లేస్లో ఏం వేస్తానో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దాము. అయితే క్యారెట్ హల్వాకి ఒక హాఫ్ కేజీ క్యారెట్స్కి నేను ఒక కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్లంత నెయ్యి తీసుకుంటున్నాను. తీసుకొని క్యారెట్ తురుముకోవాలండి. మనం మిక్సీలో వేయడం కంటే మనం గ్రేట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది క్యారెట్ హల్వాకి ఎప్పుడైనా కానీ. ఇంకా శ్రమ అనుకోకుండా తురిమి పెట్టుకోండి. ఇంకా నేను హాఫ్ కేజీ క్యారెట్స్ మొన్న మేము రామప్ప టెంపుల్కి వెళ్ళినామన్నమాట. వస్తూ వస్తూ ఇంకా సమ్మక్క సారక్క, రామప్ప టెంపుల్, భద్రకాళి టెంపుల్కి వెళ్ళినాము. వస్తూ వస్తూ ఇంకా అక్కడ క్యారెట్స్ అయితే చాలా ఫ్రెష్గా కనిపిస్తే తీసుకున్నాను. 50 రూపీస్కు 40 రూపీస్కు కేజీ ఇచ్చిండ్రనమాట. చాలా కలర్ఫుల్గా అనిపించినాయి. ఇంకా తీసుకొని వచ్చినాను అనమాట. వచ్చేటప్పుడు ఇంకా ఇట్లా గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే ఇంట్లో ఓన్లీ కాజు వేస్తున్నాను. కాజు వేసి కొంచెం లైట్గా నెయ్యిలో ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ తురిమిన క్యారెట్ ఉంటుంది కదా, ఆ క్యారెట్ మిశ్రమాన్ని అంతా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత చిక్కటి పాలు పోసేసేయాలి. అందులో ఒక పావు లీటరు చిక్కటి పాలు పోసేసేయాలి. ఇంకా మంచి మీగడ ఉన్న పాలైతే క్యారెట్ హల్వాకి కోవానే అక్కర్లేదన్నమాట. ఫ్రెష్ క్రీమ్ లాగా ఉంటుంది. ఇది వేసినామనుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా క్యారెట్ మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది మనం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 డేస్ వరకు తినొచ్చండి. ఇంకా వేడి వేడి పాలు వేసుకొని అందులో కొంచెం క్యారెట్ హల్వా వేసుకొని కూడా అట్లా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ ఇచ్చినా కానీ చాలా బాగుంటుంది అనమాట. మంచి హెల్దీ రెసిపీ. ఇంకా సీజనల్గా దొరుకుతాయి కాబట్టి మనం చేసుకొని తినొచ్చు. క్యారెట్ కళ్ళకి, స్కిన్కి ఎంతో మంచిది అంటారు కదా. ఇంకా పాలు పోసినాను. పాలల్లోనే ఇది ఉడికిస్తామన్నమాట. మంచిగా మగ్గిన తర్వాత మెత్తబడ్డాక అప్పుడు ఒక 150 గ్రామ్స్ అన్న షుగర్ వేసుకోవాలి. నేనైతే ఇంకా క్యారెట్ మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కప్పుతోటి 1 కప్పు షుగర్ వేస్తున్నాను. ఇదేంటంటే 150 గ్రామ్స్ ఉంటుండొచ్చు, లేదంటే 120 గ్రామ్స్ ఉంటుందో ఏమో మరి. ఒకవేళ స్వీట్ ఎక్కువ అనిపిస్తే మీకు తక్కువ వేసుకోండి. నాకైతే చాలా స్వీట్ ఎక్కువ ఇష్టం కాబట్టి కొంచెం నేను ఎక్కువ వేస్తున్నాను. ఎట్లాగో నేను పాలు పోసుకొని తింటాను కాబట్టి అడ్జస్ట్ అయిపోతుందని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. తక్కువ వేసుకోవాలంటే మీరు తక్కువ వేసుకోండి. ఇంకా ఈ షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయి క్యారెట్ గుజ్జుకంతా ఈ తీపిదనం అంతా పట్టేదాకా మనం మూత పెట్టేసేయాలి. ఇంకా దగ్గరికి అయిపోయిందండి. దగ్గరికి అయిపోయాక ఇప్పుడు ఏం వేస్తున్నా చూడండి. నేను కోవా వేస్తలేను. కోవా ప్లేస్లో ఈ కాజులు లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇలా బాదాం ఉంటే బాదాం పౌడర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి బాదాం లేదు. బాదాం విత్ కాజు 2 లైట్గా ఫ్రై చేసేసినాం అనుకోండి, చాలా బాగుంటుంది. కోవా అవసరం లేదు. కోవా ప్లేస్లో ఇది వేస్తున్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి హెల్దీ రెసిపీ అనమాట. హెల్దీగా చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చిటికెడు ఇలైచీ పౌడర్ వేసేసి వేపుకున్న ఈ కాజులు ఉంటాయి కదా, కాజులు కానీ ఇంకా తర్బూజా సీడ్స్ కానీ వేసుకోవచ్చు. వేసేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా చల్లారిన తర్వాత తిన్నామనుకోండి అద్భుతంగా ఉంటుంది. ఈ క్యారెట్ హల్వా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.